నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాళీయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. అమ్మా, లోకంలో యంత్రాలు చాలా తేగలం, ఫ్యాక్టరీలు చాలా పెట్టగలం, కాటన్ అండ్ టెక్స్టైల్ మిల్స్ ఎన్నైనా పెట్టగలం. ముడిసరుకు పత్తి రావాలంటే మాత్రం నీ అనుగ్రహం వర్షం కారణం. ఆ వర్షాన్ని తేలేంగా, అది నీ చేతిలో ఉందమ్మా. పంట పండించగలమేమో, వరదలు రాకుండా అకాలంగా ఈశాన్య ఋతుపవనాలు రాకుండా మేము అడ్డుకోలేంగా. నువ్వు ఆ అన్నం మాలోకి వెళ్ళేటట్టు చెయ్యగలిగిన దానివి. అమ్మా, మా యందు ధర్మము నిలబడితే మాకు అన్నం పెడతావు. కాబట్టి తల్లి, మా పాపములను కడిగేసేయి. కడిగి మమ్మల్ని భగవంతుని వైపుకి ఆభిముఖ్యం చేకూర్చు. ఏ అన్నం నేను తింటున్నానో ఆ అన్నము నా శరీరములో శక్తిగా మారి అది భగవత్ సేవకు ఉపయోగపడేటట్టు నా మనసు పరిపుష్టమయ్యేటట్టు చేయి. అంతేకాని ఈ అన్నం తిని ఈ శక్తితో పాడు పనులు చేయకుండా నువ్వు కాపాడమ్మా నన్ను. అందుకే అన్నపూర్ణని పూజించకుండా అన్నం తిన్నవాడు భ్రష్టుడవుతుంటాడు. అమ్మకి చెప్పుకుని అన్నం తినాలి. అందున కాశీపట్టణానికి వచ్చి అన్నపూర్ణాష్టకమే చదవకుండా అన్నం తింటే అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా? అందుకే కదూ మనం ప్రతిరోజు చక్కగా భోజనాలు చేసే ముందు ఇవాళ చాలా ఎద్దడైపోయిందని కనీసంలో కనీసం మీరు చదివిన పుణ్యంతోనే తినాలని నేను ఇక్కడ అన్నపూర్ణాష్టకం పెట్టుకుని కూర్చుని అది నేను చదువుతూ కూర్చున్నాను. మీరు గబగబా వేళ దాటిపోయింది, మీరు అన్నం తినే ముందు గోవిందనామం ఒకటే చెప్పించి ప్రారంభింపచేద్దాం, నేను చదువుదాం. గురువుగారు అని నన్ను పిలవడం ఎందుకు, ఇంకా నేను ఆ పని చేయకపోతే. అందుకే వెళ్లే ముందు మళ్ళీ అన్నపూర్ణాష్టకం పట్టుకుని వెళ్ళాను నాతోటి. కనీసం అది అక్కడ పెట్టైనా అన్నం తినాలి. కాబట్టి అన్నపూర్ణ అంటే అంత గొప్ప తల్లి. అయితే గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? శంకర భగవత్పాదులది. మహానుభావుడండి, ప్రాతస్మరణీయులు. ఆయన అన్నారు, అమ్మా అన్నం పెట్టు అన్న మాటలో ఒక స్వార్థం ఒకటి ఉంటుంది. వాణ్ణి తోసి వీడు వచ్చేస్తాడు విస్తడి దగ్గరికి గబుక్కుని, ఎందుకంటే వాడు ఆకలి, పక్కవాడు ఆకలి అటువంటిదే అన్నా ఉండలేకపోయానండి అంటాడు. వచ్చేస్తాడు. పక్కవాడి గురించి ఆలోచించగలిగినంత ఔదార్యం ఏమి ఉండదు. పెద్దవారు కదా, ఆయన్ని ముందు తిని మనం తర్వాత తిందాం అంటాడేంటి, ఏమీ అండవు, తోసుకొచ్చేస్తాడు అంతే. కాబట్టి ఒక ఇబ్బంది ఒకటి ఉంది. ఈ అన్నం తినేటప్పుడు స్వార్థం, తిన్నాక స్వార్థం. ఇక అన్నం తినడం మానేసి శరీరం పడిపోయాకే ఇంక ఏ అల్లరి లేకుండా ఉండడం. అలా ఉండకూడదమ్మా. నాకమ్మా ఈ అన్నం తిన్నందుకు ఈ శరీరంతో నేనేం సాధించాలో తెలుసా? నీ అనుగ్రహ సాధనమునకు ఇది ఉపకరణం కావాలి. అందుకనమ్మా